హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిషి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మేము ఇక్కడ శ్రీశైలం బయలుదేరినామండి. అంటే మేము బుధవారం రోజు తెల్లవారుజామున బయలుదేరినాము. ఆల్మోస్ట్ 4:30కి అట్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మేము 1 అండి, కరెక్ట్ 1 మేము శ్రీశైలంలో ఉన్నాము. దారిలో టిఫిన్ చేసేసి ఇంకా కొండ ఎక్కడం స్టార్ట్ చేసినామండి. దోర్నాలు దాటుకున్న తర్వాత ఘాట్ రోడ్ ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఇక్కడ మనము మార్నింగ్ టైమే జర్నీ స్టార్ట్ చేస్తే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, వాతావరణం కూడా కూల్గా ఉంటుంది. ఎండాకాలం కదా, ఎక్కువ ఎండలు మండిపోతున్నాయి కదండి. అంత ఎండలకు జర్నీలు చేయడం చాలా కష్టం. కొంచెం తొందరగా బయలుదేరితే మనం ఎండ ఎక్కువ అంటే మధ్యాహ్నానికంతా చేరుకోవచ్చు. మేము అది ఇక్కడ అలానే బయలుదేరినాము. ఇక్కడ వ్యూ చూస్తున్నట్టుంటే ఎంత బాగుందో అసలు. ఇంత ఎండలకైనా అడవిలో ఉండే చెట్లన్నీ ఇంకా పచ్చగానే ఉన్నాయి. ఆకులు కొన్ని రాలిపోయినాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని కొత్తగా చిగురిస్తున్నాయి. చాలా బాగుంది. చూడ్డానికి మాత్రం రోడ్డు వ్యూ కూడా చాలా బాగుంది. మేము శ్రీశైలం బయలుదేరినాము అంటే ఇందాక చెప్పాను కదా, శ్రీశైలం బయలుదేరినామని. మాది మామూలుగా అంటే అండి మేము బుధవారం బయలుదేరినాము. బుధవారం రోజు రాత్రి దర్శనం చేసుకున్నాం, సాయంత్రం అట్లా. మరి గురువారం రోజు పొద్దున్నే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం మేము. క్రౌడ్ ఏమి ఉందండి, ఫుల్గానే జనాలు ఉన్నారు. కానీ దేవుని దర్శనం మాత్రం ఎంత సాఫీగా సాగిపోతుందంటే అంత బాగా అయిందండి. అసలు ఎక్కువసేపు ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టలేదు. అసలు చాలా బాగా అయింది దర్శనము. అంటే మామూలుగా కంపార్ట్మెంట్లు లేకేసేసి చాలాసేపు నిల్చోబెట్టేస్తారు కదా, క్యూ లైన్లలో కూడా ఎక్కువ తోసులాడుతూ ఉంటారు కదా, అలా ఏం లేకోకుండా నీట్గా. అంటే మేము సాయంత్రం పోయినప్పుడు మాకు ఒక గంటకంతా దర్శనం అయిపోయింది. దేవుడు కూడా కాసేపు అలా నిల్చొని చూస్తూ అంటే అలానే చూస్తూ ఉండిపోవాలన్నంత బాగా అనిపించిందండి. అసలు చాలా బాగుంది, మాటల్లో చెప్పలేము కూడా అసలు. మాకైతే దేవుని దర్శనం బాగా జరిగింది. ఇక్కడ మేము కూడా అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట ఇంకా ఏదైనా చిన్నగా లైట్గా టిఫిన్ చేసేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మొత్తం ఘాట్ రోడ్ మొత్తము అండి, ఎన్ని వెహికల్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అసలు బాగా జరిగిందండి దర్శనము. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం శిఖరం దగ్గరకు వచ్చేసాము. ఇష్టకామేశ్వరి టికెట్ల కోసం మేము ట్రై చేసినాం, కానీ మాకేం దొరకలేదు. అంటే అమ్మవారిని చూడాలా అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ మాకేమో కుదరడం లేదు. స్వామివారి దగ్గర నుంచి మాత్రం మేము పోయిన ప్రతిసారి దర్శనం చేసుకొని వస్తాము. మేము ఇయర్లీ వన్స్ పోయి వస్తూనే ఉంటాం శ్రీశైలము. ఇక్కడ వ్యూ ఇంకా అంటే కంటిన్యూ చేయడానికి ఇంకా ఇప్పుడు మనం చూస్తే సాక్షి గణపతి దాటేసుకొని పోతున్నాం కదా. ఇక్కడ నేను చెప్పడానికి ఏం లేదండి, అంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే జనాలు ఉన్నారు కానీ లైట్గా నిదానంగా సాగిపోతుంది క్యూ అయితే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కాసేపు వీడియో చూస్తున్నట్టయితే మీకే అర్థమవుతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నా వీడియో నేను పోస్ట్ చేస్తే వీడియోలు చూస్తున్నారు కదండి, మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కూడా నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మనకి కార్లో అంటే వెహికల్కి ఇంత అని కట్టించుకుంటున్నారండి టోకన్, మనం పైకి వెళ్ళేటప్పుడే. ఇక్కడ చూస్తున్నట్టయితే శ్రీశైలంలోకి మనము ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ మనం ఇప్పుడు సత్రాల దగ్గరికి వెళ్ళాలి.
ఇక్కడ నేను రూమ్ దగ్గర ఆ, అంటే రూమ్ ఎలా ఉంది అనేది కూడా వీడియో తీస్తున్నానండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మేము చూస్తున్నట్టయితే ఇక్కడ అంటే అందరూ రూమ్స్లో ఉండే పిల్లలు, అక్కడ ఉండే పిల్లలు అంతా కలిసి మా బాబు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు వాళ్ళతో. అంటే అందరూ కలిసి ఆడుకుంటున్నారండి పిల్లలు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనము ఇప్పుడు దర్శనానికి బయలుదేరాము. దర్శనంకి పోయేటప్పుడు ఫోన్ అలో లేదు కాబట్టి నేనేం ఫోన్లో అంటే గోపురం దగ్గర అలా ఏం పిక్స్ తీసుకోలేదు. మేము కార్లోనే ఫోన్ పెట్టేసి బయలుదేరుతున్నాము. ఇక్కడ దర్శనం అయి ఉప చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ మేము టిఫిన్ తిన్నామండి. ఇక్కడ లైట్గా మేము స్టే చేసిన రూమ్స్ ఇక్కడేనండి. మేము పోయిన అంటే ప్రతిసారి ఇక్కడే స్టే చేస్తాము. రూమ్స్ కూడా బాగుంటాయి. మామూలుగా అయితే వాళ్ళే మనకి భోజనం పెడతారు మధ్యాహ్నం రాత్రి. మేము పోయిన రోజు వంట వాళ్ళు లేరని చెప్పి మేము బయట తిన్నాము. ఇక్కడ మేము చూస్తున్నట్టయితే ఇది పొద్దునండి. మేము ఇక్కడ మళ్ళీ పొద్దున కూడా ఒకసారి పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అంటే ఇక్కడ లాస్ట్లోనే మీకు రూమ్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఏసీ రూమ్స్ 2 అంటే ఫ్యాన్లు, లైటు, వెంటిలేషన్ కూడా బాగుంది. ఇక్కడ వాళ్ళే మనకి బెడ్షీట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే మనకి తాగడానికి మంచినీళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్ అన్నీ నీట్గా ఉన్నాయి. గీజర్ కూడా ఉందండి. మనకి చలికాలంలో పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడతారు కదా చన్నీళ్ళు పోసుకోవడానికి, అలా లేకోకుండా బాగుంది. రూమ్ కూడా కన్వీనెంట్గా ఉంటుంది. ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకోవడానికి కూడా సపరేట్ రూమ్ మనకుంది. ఇక్కడ వాష్రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎవరైనా అంటే విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. రూమ్స్ నీట్గా ఉన్నాయి. అంటే భోజనం కూడా బాగుంటుందండి ఇక్కడ. అంటే బాగానే పెడతారు, అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మేము శ్రీశైలంలో దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇక్కడ ఇంకా మనము రిటర్న్ వచ్చేటప్పుడు సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని రావాలి కదా, అందుకే ఇక్కడ బయలుదేరినాం సాక్షి గణపతి దగ్గరికి. ఇక్కడ స్వామివారి దగ్గర మనం ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీయకూడదు, అందుకని ఒక పిక్ మాత్రమే తీసుకున్నాను అంతే. ఇక్కడ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము వచ్చేటప్పుడు రిటర్న్లో గండి మీద వచ్చినామండి. ఇక్కడ గండి కూడా అంటే ఇన్ని రోజులు గుడి క్లోజ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అంతా గుడి అంతా నీట్గా కట్టించి మళ్ళీ ఓపెన్ చేస్తారు. మేము అంటే గండికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.